హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. గాజాలో జరుగుతున్నటువంటి దాని గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ధర్మం యుద్ధం. ఓ నెల క్రితం దాకా ఫేస్బుక్లో ఇవే మాటలు తరచూ కనిపించాయి. రెండింటికి ఎవరిచ్చుకునే నిర్వచనాలు వాళ్ళు ఇచ్చుకున్నారు. రెండు పదాలు మతానికే రిలేట్ చేయటం మాత్రం వాస్తవం. చాలామంది యుద్ధం కోసం తెగ్గ ఊగిపోయారు. వాళ్ళందరి చేతులు కట్టేసి ఈ వీడియో చూపించాలి మీరే. మన దేశంలో చాలామందికి పార్లేజీ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. వాటి రుచి అలాంటిది. యుద్ధం కారణంగా ఆహార కొరత ఏర్పడిన గాజాలో ఈ బాబు పార్లేజీ బిస్కెట్లను చూసి కేరింతలు కొడుతున్నాడు. ఆ నవ్వు ఖరీదు అక్షరాల 2342 రూపాయలు. అవును, 10 రూపాయల రేటున్న బిస్కెట్లను అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఒక్క ప్యాకెట్ బిస్కెట్ల ధర 24 యూరోలు అంటే 2342 రూపాయలు. ఈ విషయాన్ని ఇటీవలే ఓ వ్యక్తి అక్కడి నుంచి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పాపం ఎవరిది? ఈ వేదన ఎవరికి? ఒక్క యుద్ధం ఎన్ని తరాలను నాశనం చేస్తుంది? అయ్యలారా, సిరియా, గాజా, పాలస్తీనా, ఉక్రెయిన్, చివరకు ఏదైనా ఇది పరిస్థితి. యుద్ధం వస్తే పాత సినిమాల్లో చూపించినట్టు అటొక బాణం ఇటొక బాణం వేసి ఊరుకుంటారని ఊహించుకోకండి. ఇటొక రాజు బ్రహ్మాస్త్రం అనగానే అటొక రాజు వరుణాస్త్రం వేస్తాడు. తిక్క తిక్క కలలు కనకండి. వందల మంది అమాయకులు బలయ్యే ఘట్టం పేరే యుద్ధం. దాన్ని ఎవరూ కోరుకోవద్దు. అవతలి వాడు కయ్యానికి కాలు దువ్వితే మనము దువ్వుదాం, కానీ నష్టం తక్కువగా ఉండేలాగా ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. అంతేగాని మైథాలజీ సినిమాలు చూసేసి ధర్మయుద్ధం అంటే ఇదే కామోస్ అని ఓ తెగ రెచ్చిపోతే నీ బూడిద కూడా మీ ఇంట్లో వాళ్ళకు దొరకదు. జాగ్రత్త. ఏ దేవుడు ఏ యుద్ధాన్ని ఆపలేడు. మనుషులుగా మనమే ఆపాలి. యుద్ధం వద్దు, ప్రశాంతతే ఎప్పటికైనా ముద్దు.